హాయ్ గాయ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రస్క్ హల్వా అండి. ఎంతో డిఫరెంట్గా ఉంది కదండి వినడానికి. అంతే కదండి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. బాదాం, కిస్మిస్, రస్క్ అయితే నేను 8 తీసుకుంటున్నాను. తర్వాత ఒక హాఫ్ గ్లాసు షుగర్ తీసుకుంటున్నాను. ఈ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము ఈ హల్వా అనేది ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను ఈ రస్క్ని పౌడర్ చేసుకుంటున్నా. అలా అని పూర్తిగా పౌడర్ కాదండి, కచ్చాపచ్చాగా దంచుకోండి. పూర్తిగా పౌడర్ చేసుకుంటే ఈ హల్వా అనేది బాగుండదు. మీరు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, నేనంతా పౌడర్ చేసి నాకు 1 కప్పు వరకు వచ్చింది ఈ పౌడర్ అనేది. నేను ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకున్నాను అనమాట. నాకు 1 కప్ అయితే సరిపోతుంది. ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ని హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది వేసుకున్న తర్వాత ఆ ప్యాన్ మొత్తంకి స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉంటుంది కదా, అది దోరగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి అందులోకి. ఇది వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అదే ప్యాన్లో ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది వేయండి. దోరగా వేయించుకోండి. అది కూడా ఒక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మీరు చేసుకోండి. అప్పుడే మనకి హల్వా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. టేస్టీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ హల్వాని చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. అది మాడిపోకుండా ఉంటుంది. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, వచ్చింది కదా. మనం ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు నేను షుగర్ తీసుకున్నా కదా, ఆ షుగర్ని యాడ్ చేసుకుంటున్నా నేను. షుగర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ అనేది తీసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ షుగర్కి 1 చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇదైతే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, బాగా కరుగుతుంది. తర్వాత మనం బాగా దంచిపెట్టుకున్న యాలకులు ఉంటాయి కదా, యాలకులు యాడ్ చేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, మనకి పాకం అనేది నూనెలాగా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మీరు స్వీట్ చాలా తినే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ రస్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మనం తిప్పుతూ ఉండాలి. మనం ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి దీన్ని. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ హల్వా అనేది. ఒక 2 మినిట్స్ అలా సరిపోతుందండి. తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు మనం నెయ్యిలో వేయించి జీడిపప్పు, కిస్మిస్ ఉంటుంది కదా, అవి వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకొని తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం ఉంటుంది కదా, బాదం కూడా వేసుకొని ఇలా ఒక 1 మినిట్ అలా తిప్పుతూ ఉండండి. అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 1 మినిట్ అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే ఈ హల్వా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసేసారు కదండి, చాలా సింపుల్ స్టెప్స్లో 3 ఇంగ్రీడియంట్స్తో ఈ హల్వా అనేది చేసేసాం. చాలా ఈజీ అండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఎవరికైనా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. స్వీట్ని ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా తింటారు. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ హల్వా అనేది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.